అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీలలితోపాఖ్యానంలోని చక్రరాజరథం అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఓం నమః. శ్రీ చక్రరాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ సత్యైక రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయుచు ఇటు గేయ చక్రం అటు కిరి చక్రం మధ్యలో అమ్మవారి చక్రరాజ రథం ఉంటుంది. మధ్యలో ఉన్న రథం దశయోజనమున్నంరో లలిత రథ పుంగవ సప్త యోజనముచ్రాయి గీత చక్ర రథోత్తమ షడ్యోజన సమున్నమ్ర కిరిచక్రో మహామునే. అమ్మవారి రథం 10 యోజనాల పొడవు ఉంది. గేయ చక్రం 7 యోజనాల పొడవు ఉంది. కిరిచక్రం 6 యోజనాల పొడవుతో ఉంది. వీటన్నిటికీ చక్కటి ఛత్రములు ధ్వజములు ప్రకాశిస్తూ ఉన్నాయి. మహాసామ్రాజ్య పదవీమారూఢా భువనేశ్వరి అథ సా లలితేశాని సర్వశక్తి మహేశ్వరి చచాల భండ దైత్యస్య జయసిద్ధ్యభికాంక్షిణి శబ్దాయంతే దిశ సర్వా కంపతే చ వసుంధరా. ఎప్పుడైతే ఈ తల్లి బండదైత్యుని జయించడానికి సిద్ధపడిందో శక్తి సేనల కదలికలకి దిక్కులన్నీ ధ్వనిస్తూ ఉన్నాయి. ఆ ప్రతాపానికి భూమి కంపిస్తోందా అన్నట్టుగా ఉంది. దేవదుందుభయోనే దుర్నిపేతో పుష్పవృష్టయ. వీరు చేస్తున్న ధ్వనులు కాకుండా దేవదుందువులు మ్రోగుతున్నాయి. కుసుమ వృష్టి కురుస్తూ ఉంది. విశ్వావసు ప్రభృతయో గంధర్వ సురగాయకా తుంబురున్నారదశ్చైవ సాక్ష్యాదేవ సరస్వతి జయమంగళ పద్యాన్ని పఠంతి పటుగీతిభిః. సుర గాయకులైన గంధర్వులు విశ్వావసు మొదలైన వారంతా గానం చేస్తున్నారు. తుంబుర నారదులు బ్రహ్మపత్ని అయిన సరస్వతీదేవి కూడా కీర్తిస్తున్నది. వీరంతా అమ్మవారి వైభవాన్ని రకరకాల గీతాల ద్వారా గానం చేస్తూ ఉండగా హర్ష సంపుల్ల వదన స్ఫురత్ పులక భూషణాః. అవి వింటూ అమ్మవారి ముఖం ఆనందంతో వికసించింది. ముహుర్జయ జయత్యేవ స్తువానా లలితేశ్వరీం. అమ్మవారి కీర్తనలు వింటూ దేవతల ఒడలు పులకించిపోతున్నాయి. ఆ పులకించిన శరీరాలతో దేవతలు అమ్మవారిని నమస్కారం చేస్తున్నారు. వశిష్ఠాది మహర్షులు అమ్మవారిని కీర్తిస్తున్నారు. సప్తర్షయో వశిష్ఠాచ్య రుగ్యజుస్సామ రూపిభిః అథర్వ రూపైర్మంత్రైశ్చ వర్ధయంతో జయం శ్రియః. ఋగ్మంత్రములతో యజుర్మంత్రములతో సామమంత్రాలతో అధర్వణ వేద మంత్రాలతో వశిష్ఠాది సప్తర్షులు అమ్మవారికి జయము కలిగే మంత్రాలు వర్ణిస్తున్నారు. హవిషేన మహావహ్ని శిఖామత్యంత పావని. యజ్ఞ సంబంధమైన మంత్రములతో యజ్ఞ ప్రక్రియలతో అమ్మవారిని కీర్తిస్తూ వీరంతా జయ జయ ధ్యానములు చేస్తుండగా అప్పుడు ఆ తల్లి యుద్ధ సన్నద్ధురాలైనది. శక్తి సేనలు విజృంభిస్తున్నాయి. ఇది శ్రీలలితోపాఖ్యానంలోని చక్రరాజరథం అనే అంశం సంపూర్ణము. శ్రీమాత్రే నమః.